విద్య వైద్యం ప్రజల కనీస హక్కని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని యువనేత చినశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి శ్రీశాస్త్ర మండిపడ్డారు. విశాఖ జిల్లా మంగమారిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తుందని దుయ్యబట్టారు. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపి పేద విద్యార్థుల కళను నిజం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, చినశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చినశ్రీను సోల్జర్స్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకుండా మన వాళ్ళందరికీ న్యాయం జరగాలి, పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలి అన్న ఒక సంకల్పం. రేపన్న రోజు ఒకవేళ డాక్టర్ చదవాలనుకుంటే చదివిపించి స్తోమత మనకు ఉండాలి కదా. నేను చెప్తానమ్మా, అందుకే మరి చదవాలి కదా. ఎంతమంది సంకల్పంతో 17 డాక్టర్ ఏమైనా అవ్వాలనుకున్నా కూడా చాలా కట్టించాం. మన పేదవాళ్ళంతా ఫ్రీగా చదువుకోవాలి, ఫ్రీగా డాక్టర్ చదువుకోవాలి అని చెప్పి ఈ నిమిషానికి మనకు అంత స్తోమత లేదు. 10 రోజులు